ఇప్పుడు ఈ టాపిక్ కి సంబంధించి ఒక ఎండ్ విషయం ఏంటంటే బెస్ట్ ఏమని చెప్తారు మొత్తం మీ ఈ సెషన్ Yeah. మీరు క్రౌన్ తీసుకున్నంత వరకు ఒక బెస్ట్ డే ఎలాగో క్రౌన్ తీసుకున్న మూమెంట్ Yes. అంటారు వెనక్కి వెళ్తే ఈ సెషన్ మొత్తం మీకు గుర్తు తీసుకుంటే ఏ ఒక బెస్ట్ 3 మూమెంట్స్ గుర్తొస్తాయి? బెస్ట్ థింగ్ అంటే ఐ వుడ్ డెఫినెట్లీ సే వాక్ అండి. ఓకే. బికాజ్ ఎంత మనం ప్రిపేర్డ్ ఉన్నా, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా, మన వాక్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. ఓకే. సో, ఆహ్, ఏమీ తెలియని స్టేజ్ నుంచి ఒక మేబీ ఫుల్ ప్రొఫెషనల్‌గా అవ్వకపోయి ఉండొచ్చు గానీ, బట్ ఒక ప్రొఫెషనల్ వాక్ అనేది చేసింది మాత్రం దట్ వాస్ మై బెస్ట్ మూమెంట్. బికాజ్ ఎన్ని టైప్స్ ఉంటాయి వాక్స్? స్టేజ్‌కి, పేజెంట్‌కి ఒక వన్ టైప్ ఆఫ్ వాకే అంతే. అండి. సో, ఓకే. మిగతా కేటగిరీస్ బట్టి వాక్స్ మారుతూ ఉంటాయి. బట్ ఈ పేజెంట్‌కి ఒక వాక్ స్టైల్ నేర్పించారు ఓకే. మాకు. నెక్స్ట్ బెస్ట్ థింగ్ అని అంటే ఒకటి వాక్ కొత్తగా మంచిగా వాక్. అనిపించింది యాహ్! మీకు. నెక్స్ట్ ఇంకా ద ఛాలెంజెస్ అండి. అంటే క్వెషన్స్ డిఫరెంట్ అడుగుతారా మిమ్మల్ని? యాహ్! పర్సనల్ ఇంటర్వ్యూ హ్మ్. రౌండ్ ఒకటయిందండి ఓకే. మాకు. సో, అక్కడ ఎట్లా మార్క్స్ గెయిన్ చేసినారు ప్రియాంక? సో అది అగైన్ మాకసలు ఏం క్లూస్ ఇచ్చేవాళ్ళు కాదు. ఏమని చెప్పారంటే ఇట్స్ 5 మినిట్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. 2 మినిట్స్ యూ హావ్ టు టాక్ కంటిన్యూస్‌లీ. ఓకే. సో 2 అంటే అది మీ మినిట్స్ ఇష్టమా? మనిష్టం. ఓకే. సో వేర్ ఏం వర్ యూ మాట్లాడినారు ఫ్రమ్? మీరు? నేను యాక్చువల్లీ నా 2 మినిట్స్ ఆఫ్ టైమ్‌లో నేను నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను. వాట్ ఐ యామ్ ప్రొఫెషనల్లీ అని చెప్పాను. అపార్ట్ ఫ్రమ్ దట్ హౌ యామ్ ఐ ఇంట్రెస్టెడ్ ఇన్ మోడలింగ్ అని కోసం మాట్లాడాను. ఓకే. అండ్ నా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇస్ మోర్ ఇంటూ యానిమల్ రెస్క్యూస్. అవును. సో నేను దానికోసం ఐ హ్మ్. స్పోక్ అబౌట్ ఇట్ అండ్ జడ్జెస్ వాళ్ళ ఓన్ క్వెషన్స్ దే స్టార్టెడ్ ఏది మంచి ఆస్కింగ్. క్వెషన్ అనిపించింది మీకు? సో వాళ్ళు నాకు అడిగినది ఇప్పుడు బెస్ట్ క్వెషన్ వాజ్ హౌ కెన్ వి చేంజ్ పీపుల్ మైండ్ సెట్ అండి. యానిమల్ యాక్చువల్లీ క్రువాలిటీస్ టఫ్ అవుతున్నాయి క్వెషన్ అది. కదా. సో మనం పీపుల్ మైండ్ సెట్ అనేది ఎలా మార్చగలము అనేది దట్ వాజ్ వన్ ఛాలెంజింగ్ క్వెషన్. ఏం ఏం చెప్పినారు? సో honest answer was it is difficult to change people mindsets, ఓకే. but it is not impossible. మోర్ ఆఫ్ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలండి. పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్. చాలా మూర్ఖంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అసలు వాళ్ళకి ఊరికే అక్కడ కూర్చున్న వాటిని కూడా ఊరికే వాటిని కొట్టడము, ఇవన్నీ నేను రోజు గమనిస్తుంటా. అండ్ వెనెవర్ ఐ సీ, ఐ స్పీక్ అబౌట్ ఇట్. ఐ ఓకే. గో అండ్ చెప్తాను నేను, "సార్ మీకు అక్కడ అదేం చేయట్లేదు మీరు. వాటి మట్టుకు వాటి కూర్చున్నప్పుడు మళ్ళీ అవి మిమ్మల్ని అటాక్ చేస్తే మళ్ళీ వాటినే అంటారు. ఉన్న వాళ్ళని వదిలేసి ఉండకుండా మీరు ఊరికే వాటిని ఎందుకు వెళ్లి డిస్టర్బ్ యానిమల్ చేస్తారు" రెస్క్యూ అంట. విషయంలో మీరు చాలా సెన్సిటివ్. యూ యాహ్! నో. యాహ్! ఇంత ఒక స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ క్రౌన్ గెలుచుకున్న ప్రియాంక యానిమల్స్ విషయంలో ఇంత సెన్సిటివ్ ఎప్పటి నుంచి? సో, నాకొక డాగ్ ఉండేదండి. ఓకే. సో, దాంతో కొంచెం నాకు చాలా బాగా అటాచ్‌మెంట్ ఓకే. ఎమోషనల్‌గా కూడా. 2020లో వి డిడ్ంట్ నో దానికొక ఇష్యూ ఉంది, ట్యూమర్ ఉంది అని వి ఓకే. డిడ్ంట్ నో. వి ట్రైడ్ అవర్ బెస్ట్. మొత్తం హాస్పిటల్స్ వైజాగ్‌లో ఎన్ని హాస్పిటల్స్ ఉంటే ఇట్ వాస్ కరోనా టైమ్. ఓకే. సో, అయినా కూడా వి ట్రైడ్ అవర్ బెస్ట్. కానీ డాక్టర్స్ ఒక ప్రాపర్‌గా దాని కాజ్ ఏంటనేది దే చెప్పలేదు. కుడెంట్ ఐడెంటిఫై. సో, నాకప్పుడు అనిపించింది ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పెట్స్‌కి మనము హెల్ప్ చేయడానికి కష్టంగా ఉంది. ఇప్పుడు రోడ్డు మీద అవును. ఎవ్వరు ఆర్ఫన్ లాగా తిరిగే వాటికి ఎవరు హెల్ప్ చేస్తారు? మేబీ ఫుల్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు. బట్ అట్‌లీస్ట్ మన బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అన్నా అవును. ఇవ్వగలిగే స్టేజ్‌లోకి మనం ఉండాలి అని దెన్ ఐ స్టార్టెడ్ దట్ థాట్ అండ్ ఓకే. ఇట్స్ స్లోలీ ఇప్పుడు ఎక్కడి కంటిన్యూయింగ్. వరకు వచ్చినారు మీరు? అంటే ఇంకేం చేయాలనుకుంటున్నారు? యానిమల్ రెస్క్యూ ప్లస్ యానిమల్స్ విషయంలో యాహ్! మీ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? యాహ్! డెఫినెట్‌లీ అండి. నాకు ఒక ఎన్‌జీఓ యానిమల్ షెల్టర్ బిల్డ్ చేయాలనుంది. ఓకే. ఇనీషియల్‌గా నాకంత అవేర్‌నెస్ లేకపోయినప్పుడు నేను పీపుల్ ఫర్ యానిమల్స్ అని ఇంకోటి ఇప్పుడు మన రేణు దేశాయ్ గారు శ్రీ అవును. ఆద్య యానిమల్ షెల్టర్ ఓపెన్ చేశారు. ఓకే. సో, నేను వాళ్ళ టీమ్‌తో కొంచెం ఎక్కువ కనెక్టెడ్ ఉంటాను నేను. బికాజ్ వాళ్ళు నాకు ఇన్‌స్టంట్ రెస్పాన్సెస్ ఇవ్వడము. ఇన్ కేస్ నేను డాగ్‌ని రెస్క్యూ తీసుకెళ్ళలేకపోయినా ఫస్ట్ ఎయిడ్ ఏం మెడిసిన్స్ ఇవ్వాలనేది వాళ్ళు నాకు ఇమ్మీడియేట్‌గా హెల్ప్ చేస్తూ ఉంటారు టీమ్ వాళ్ళు. సో, నేను ఆ మెడిసిన్స్‌ని నేను తెచ్చుకొని ఐ ట్రీట్ ది డాగ్స్ ఆర్ ఎనీ యానిమల్. ఇట్స్ నాట్ స్పెసిఫికల్లీ డాగ్స్ అండి. కౌస్‌ని ట్రీట్ చేసిన ఓకే. డేస్ కూడా ఉన్నాయి నాకు. ఓకే. సో, నాకు అలా యానిమల్ రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. ఇట్స్ అన్ యానిమల్. ఐ విల్ గో అండ్ ట్రీట్ ఇట్. ఓకే. మీ రెగ్యులర్ లైఫ్‌లో ఇప్పుడు దీనికి సంబంధించి ఉంటదా ఏదైనా వర్క్?
యానిమల్ రిలేటెడ్, యానిమల్ రెస్క్యూ రిలేటెడ్ రెగ్యులర్ మీ స్కెడ్యూల్‌లో? ఉంటదండి. ఇప్పుడు మా హస్బెండ్ అన్నా, నేనన్నా లైక్ మా ఫ్రెండ్స్ ఎవరైనా మేబీ వేరే ప్లేసెస్ నుంచి వాళ్ళు నాకు కాల్ చేస్తారు. బట్ అట్‌లీస్ట్ నేను ఐ కెన్ హెల్ప్ దెమ్. ఓకే. లైక్ ఎలా ఏం ఇవ్వాలి హ్మ్. లేదంటే ఐల్ ట్రై టు రీడైరెక్ట్ దెమ్ అన్నమాట. ఓకే. ఆ లొకేషన్‌లో యానిమల్ ఎక్కడికి షెల్టర్ వెళ్ళాలి? వాళ్ళని హ్మ్. కాంటాక్ట్ చేసి నేను వాళ్ళతో కొలాబరేట్ అయ్యి నేను హెల్ప్ చేస్తా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ హ్మ్. నాకు ఈజీగా ఉంటది. ఎందుకంటే నేనే ఉంటాను. హ్మ్. సో, నేనే డైరెక్ట్‌గా వెళ్లి హెల్ప్ చేయడమో, లేదంటే ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కావాలంటే ఇలా ఎన్‌జీఓస్‌తో కొలాబరేట్ అయ్యి నేను యానిమల్‌ని హ్మ్. ఆహ్, హాస్పిటల్‌కి అడ్మిట్ చేయించడానికి ఐ డూ ఆల్ మై స్టఫ్. ఓకే. ఎవ్రీథింగ్ గోస్ ఫ్రమ్ మై ఓన్ పాకెట్ అండి. ఓకే. దట్స్ హ్మ్. మై ఓన్ నా ఓన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఐ డూ ఇట్ బై మై ఓకే. సెల్ఫ్.